వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి తెలుగుదేశం నేత పిఎల్ శ్రీనివాస్ గారు, అట్లాగే సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, అసెంబ్లీలో కొన్ని వ్యూహాలు ఇంకా దీన్ని ఎట్లాగైనా ఆపడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంకా ఆగినట్లేదు. అంటే అసెంబ్లీని రద్దు చేయాలనేటువంటి ఒక వ్యూహం, ఒకవేళ లేదు అసెంబ్లీ రద్దు కాకుంటే ముందుగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని, ఇట్లా మొత్తానికి టోటల్గా అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీకి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. అంచేత అసెంబ్లీ దగ్గర ఏమన్నా అసెంబ్లీని ఆధారంగా చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసేటువంటి తిరుగుబాటు ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు? సత్యచంద్ర గారు, బేసిక్గా మూలం ఆలోచించుకోవాలి. మూలం ఏమిటంటే ఆర్టికల్ 3 నిర్దేశించింది శాసనసభ అభిప్రాయం తెలుసుకోవటానికి నిర్దేశించింది. ఆ తర్వాత పార్లమెంటు తుది నిర్ణయం కైకొంటుంది. శాసనసభ లేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది? రాష్ట్రపతి శాసనసభకు పంపించాడు. శాసనసభ మన రాష్ట్రంలో ఉంది. శాసనసభకు రేపు రాష్ట్రపతి శాసనసభకు డ్రాఫ్ట్ బిల్లును పంపిస్తారు నిర్దేశిత గడువు లోపల డిస్కస్ చేసి శాసనసభ తమ అభిప్రాయాన్ని, సభ్యుల అభిప్రాయాన్ని, సభ అభిప్రాయం కాదు, శాసనసభ అభిప్రాయం కాదు, సభ్యుల అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అది సాధ్యం కాకుండా సభను జరగకుండా చేయాలనే ఎత్తుగడలను అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి దీనికి పూనుకుంటే ఏ రకంగా పూనుకుంటాడు? సభలో తీర్మానాన్ని రాష్ట్రపతి పంపించినటువంటి బిల్లుని ఆ ఒక్క ఐటెంనే స్పీకర్ ప్రతిపాదిస్తారు. దానికి ఆయన నిర్దేశించిన గడువును, ఆయన నిర్దేశించిన అంశాలని చదువు వినిపిస్తాడు. సభ్యులు తమ అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి కోరుతాడు. లేదు, సభానాయకుడిగా ఆయనకు ముందు అవకాశం వస్తుంది కాబట్టి తాను సభలో మాట్లాడి దీన్ని వ్యతిరేకిస్తున్నాను, ఇది ప్రజా వ్యతిరేకమైంది, ప్రజలు అనుమతించటం లేదు అని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి కూర్చోవచ్చు. లేదా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పి నేరుగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయొచ్చు. రాజ్భవన్కి పోయి రాజీనామా చేస్తే ఆ రోజుకు సభ వాయిదా పడి సాయంత్రానికో ఉదయానికో నూతన మంత్రివర్గం, అంటే కనీసం ముఖ్యమంత్రినైనా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెల్లవారి శాసనసభ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. అసెంబ్లీని అడ్డు పెట్టుకుని తను సమైక్యాంధ్రానికి కట్టుబడి ఉన్నాను మాత్రమే చెప్పగలరు, కానీ అసెంబ్లీలో బిల్లు యొక్క పాసేజ్ని ఆయన ఏ విధంగానూ అబ్స్ట్రక్ట్ చేయలేరు. అబ్సల్యూట్లీ ఆయన ప్యాసేజ్ని, అభిప్రాయాన్ని, శాసన సభ్యుల అభిప్రాయాన్ని నిరోధించడానికి ఏ రకంగా ఆయన స్వతహాగా రాజీనామా ద్వారా అడ్డుకోవటానికి 1 రోజుకు 2 రోజులకు ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత మంత్రివర్గమే ఉండదు, ఒక్క ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి సభ నిర్వహిస్తారు. శ్రీనివాస్ గారు, అసెంబ్లీకి బిల్లు వస్తే తెలుగుదేశం వ్యూహం ఎట్లా ఉంటుంది? తెలుగుదేశం వ్యూహం కాదు. ఈరోజు కేంద్రంలో ఏంటంటే అన్యాయంగా ఈరోజు వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సమన్వయం వాళ్ళ పార్టీలో లేకుండా ఈరోజు ఈ బిల్లు విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని జరిగినాక కూడా మళ్ళా అసెంబ్లీని అడ్డుకుంటాము, లేకపోతే ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆర్టికల్ 3 ప్రకారమే కానివ్వండి, క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాక ప్రెసిడెంట్ పంపించినాక తర్వాత కానివ్వండి, ఈ విధంగా అడ్డుకుంటామని చెప్పేసి ఇంకా మోసపూరిత మాటలు మాట్లాడితే నమ్మేందుకు ఎవరు లేరు. వీళ్ళు రాజ్యాంగ పద్ధతిలో కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చేసిందో అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఏదో ముఖ్యమంత్రికి మొత్తం కాన్స్టిట్యూషన్ తెలుసు, మొత్తం లీగల్ ఒపీనియన్ తెలుసు అంటే దాని గురించి అర్థం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి వారు ఇద్దరు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి కూడా ఒపీనియన్ తీసుకున్నాను అన్నది వార్తలు వచ్చాయి. చాలా మంది న్యాయమూర్తులు ఉన్నారు కేంద్రంలో కూడా. కేంద్ర మంత్రులు న్యాయమూర్తులతో ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇదంతా కూడా బిల్లు పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళంతా న్యాయ నిపుణులను కలవలేదు, వాళ్ళతో మాట్లాడలేదని ఎందుకు అనుకుంటారు? జీవోఎం కూర్చున్నప్పుడు
అందరితో మాట్లాడారు, అన్ని అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో మీరే మీ పార్టీ గురించే చెప్పారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇదే ముఖ్యమంత్రి, ఇదే లగడపాటి, ఇదే టీజీ వెంకటేశం కానీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఈ దేశానికి సోనియానే రక్ష అనేటువంటి మాట్లాడినటువంటి వారు ఈరోజు సోనియా గాంధీకి వ్యతిరేకిస్తున్నారంటే మీ లబ్ధి కొరకు, మీ పార్టీ సీట్ల కొరకు, ఓట్ల గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ భాగంగా ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కొన్ని అవకతవకల వల్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకోవడం తప్పేం లేదు. దాంట్లో ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత, ఇంతమందిని పిలిచిన తర్వాత, అఖిల పక్షాలను పిలిచారు, ఎన్నోసార్లు మాట్లాడారు. మీరు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, లేకపోతే మీ మా బొత్స సత్యనారాయణ మీ అధ్యక్షులు వెళ్ళారు. అక్కడ మీ కోర్ కమిటీలో మాట్లాడుకున్నారు, సిడబ్ల్యూసీలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఈరోజు బిల్లు వస్తే తెలుగుదేశం పార్టీ ఇటు మొత్తం అందరినీ ఒకే విధంగా ఒకే రకంగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మీరు టార్గెట్ ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు నరసింహారెడ్డి గారు టార్గెట్ చేశారంటే, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేశారంటే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక తెలంగాణలో కానివ్వండి, సీమాంధ్ర ప్రజలే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 వర్గాల వారికి మంచి చేసినటువంటి పార్టీ, అభివృద్ధి చేసినటువంటి పార్టీ. తప్పకుండా వీళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. సభ్యులందరినీ ఒక తాటి మీద ఉంచగలుగుతారా? అసెంబ్లీ విషయానికి ఉన్నారు కాబట్టి మేము లెటర్ ఇచ్చామండి. మేము లెటర్ ఇచ్చాం కాబట్టి ఇచ్చారని చెప్పడం ఎప్పుడు కూడా అదే మా నరసింహారెడ్డి లాంటి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తాం ఈ విధంగా మా పరిస్థితి. కానీ మీ పార్టీ ఏం చేస్తూ ఉంది, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారు, మీ కేంద్ర మంత్రులు, ఏ చిరంజీవి అయితే కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టేసి ఒక ఎంపీ, ఒక మంత్రి పదవి ఇస్తే అక్కడ పోయేసి ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరుగుతుందంటే వీళ్ళ అధికారం గురించి, వీళ్ళ ఓట్ల గురించి, వీళ్ళ సీట్ల గురించి ఆడే నాటకాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ 2 వర్గాల వరకు, ఇటు సీమాంధ్రకే కానివ్వండి, తెలంగాణకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి చర్చా కార్యక్రమంలో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మన కాంగ్రెస్ నేత భానుప్రకాష్ గారు, అలాగే టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యులు నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో నరసింహారెడ్డి గారు చెప్పండి, కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ దాదాపు చాలా అంశాల పట్ల అసంతృప్తి ఉంది. సో తెలంగాణ ప్రజల్ని చిన్నబుచ్చే విధంగా కొన్ని ఆంక్షలు చేశారు, హైదరాబాద్ సంబంధించిన ఆంక్షలు అని అంటున్నారు. అంటే మొత్తానికి యాక్చువల్గా ఒకటి కాకుండా 5-6 అంశాలను కేటగిరీగా చెప్పారు. దాదాపు అంటే ఈ అంశాల విషయంలో వెనక్కి తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కానీ, యూపీఏ కానీ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము మొట్టమొదలు సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం, ప్రైమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. మా ఇన్నేళ్ల పోరాటం ఫలితం, అమరవీరుల త్యాగం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం రావడం చాలా అదృష్టం. అది ప్రధానంగా ఇచ్చిన తెలంగాణను మేము అడిగేది ఏంటంటే 28 రాష్ట్రాలు అయినాయి, ఇది 29వ రాష్ట్రం. 28 రాష్ట్రాలకు ఏ విధంగా కేంద్ర రాష్ట్రాల సంబంధాలు ఉన్నాయి, అదే సంబంధాలు కంటిన్యూ చేయమని చెప్పి అంటున్నాం, అదే పద్ధతిలో నడవమంటున్నాం. ఇప్పుడు తెలంగాణకు కొత్త ఆంక్షలు ఎందుకు పెడతారు? ఇప్పుడు మద్రాసు నుంచి మద్రాసులో ఆనాడు వాళ్ళు ఆంధ్ర సోదరులు విడిపోయినాడు, వాళ్ళకేం ఆంక్షలు లేవు. మాకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు హైదరాబాద్ మీద? దిగ్విజయ్ సింగ్ గారు అంటున్నారు, ఆయన కేసీఆర్ గారు అది రాజధాని, ఉమ్మడి రాజధాని అనే విషయం మర్చిపోతున్నారు. ఉమ్మడి రాజధాని అన్నప్పుడు ఇద్దరికి, ఉమ్మడి రాజధానికి మాకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అధికారాలు కూడా అలాగే ఉంటాయి కదా. అదే అధికారాలు ఏముంటాయి, అధికారాలు ఈడ వాళ్ళకేం అధికారం ఉంటుంది? ఈడ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి మానవత్వ దృక్కోణంతో వాళ్ళని ఇప్పుడే పొమ్మంటే వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ ఉంటారు, సెక్రటరేట్ కట్టుకోవడానికి, అసెంబ్లీ కట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. అవి ఏర్పాటు చేసుకునే వరకు ఇక్కడ ఉండాలని చెప్పని మేము సమైక్య దీనికి కంబైన్డ్ రాజధానికి ఒప్పుకున్నాం. అంతేగాని వాళ్ళు ఉండి వాళ్ళని ఈడ పెత్తనం చెలాయిస్తే ఇక మరి మా తెలంగాణ ఇచ్చేలాము. హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ అంటే 23 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. 23 నియోజకవర్గాలలో గవర్నర్ కంట్రోల్ ఉండాలని చెప్పంటే అది న్యాయం కాదు, చట్టానికి విరుద్ధం. చట్టం వల్ల కూడా అటువంటిది ఏం లేదు, రాజ్యాంగం వల్ల కూడా అటువంటి ప్రొవిజన్ లేదు. కాబట్టి అది లేకుండా చేయమని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ కూడా రాస్తాం, కలుస్తారు, మా డెలిగేషన్ పోయి కలుస్తారు, రిక్వెస్ట్ చేస్తాం. అవసరమైతే అమెండ్మెంట్ కూడా పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. తర్వాత కాకపోతే ఇక కూర్చొని ఏం చేయాలన్నది ఆలోచిస్తాం. అప్పులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్లు, వీటికి సంబంధించిన జనాభా ప్రాతిపదికన తీసుకుందామని ఒక ప్రతిపాదన. అది తప్పు. అది ఎందుకంటే
వాళ్ళ జీవోఎంకు మా వాళ్ళు మెమరణం ఇచ్చి కలిసినాడు కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ విడిపోవడం వేరు, మిగతా రాష్ట్రాలు ఏర్పాటు కావడం వేరు. ఎందుకంటే ఇక్కడ 69 ఉద్యమంలో ఆనాడు ఎన్జిఓస్ అబ్జెక్షన్ చెప్పినారు. మాకు ముల్కీ రూల్స్ ఉండడం కూడా ఇక్కడ ఆంధ్రోలు వచ్చి మా జాబులు చేస్తున్నారు అంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఎంక్వైరీ చేసి 24,000 మంది అక్రమంగా వచ్చి జాబులు చేస్తున్నారని తెలిసింది. అప్పుడు 36 జీవో తీశారు బ్రహ్మానంద రెడ్డి గారు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ మాకు మా ముల్కీ రూల్స్ సుప్రీంకోర్టు ఓకే అన్న తర్వాత కూడా రాజ్యాంగాన్ని మన పార్లమెంట్లో మెజార్టీ తోటి పాస్ చేసి ముల్కీ రూల్స్ రద్దు చేశారు. 6 పాయింట్ ఫార్ములా ఇచ్చారు. 6 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ కాలే. మళ్ళీ తర్వాత ఎన్టీ రామారావు వచ్చినప్పుడు 85లో 610 జీవో తీశారు. అప్పుడు కూడా 85,000 పోస్టుల మీద తెలంగాణ వాళ్ళ పోస్టుల మీద ఆందోళన చేస్తున్నారని చెప్పానన్నారు. ఆయన పెద్ద మనిషి, ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రులే. నరసింహారెడ్డి గారు, ఇక్కడ జనాభా ప్రాతిపదిక అంటే అభ్యంతరం ఎక్కడ? ఇప్పుడు మీరు చెప్పింది ఉద్యోగాల గురించి. మేమేమనేదంటే ఉద్యోగాలు వాళ్ళ పెన్షన్ భారం, అక్రమ ఉద్యోగులు అదే దానికి వస్తున్నా. ఎందుకంటే ఈ అక్రమంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు రిటైర్ అయ్యారు. 69లో ఎవరైతే 24,000 మంది వచ్చారో వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు. వాళ్ళ పెన్షన్ మేమే ఇవ్వాలి. అక్రమంగా వచ్చిండ్రు. ఈ 85,000 మంది కూడా ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళ పెన్షన్ మేమే తెలంగాణ వాళ్ళం మొయ్యాలంటే న్యాయం కాదు. అందుకొరకే మేమనేది ఏంటంటే ఉద్యోగుల భారం, ఉద్యోగుల భారమే, ఉద్యోగుల భారం. ఆ భారం మేము మొయ్యాలంటే మాకు కష్టం అవుతుంది. కాబట్టి అక్రమంగా వచ్చిన వాళ్ళని అక్కడ పంపండి, ఆ పెన్షన్ వాళ్ళని ఇచ్చుకోమనండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళని రిటైర్మెంట్. ఇప్పుడు ఆంధ్ర సోదరులు చాలామంది ఉన్నారు. కేసీఆర్ నిన్న చెప్పిండు, ఒక్కరికి కూడా గడ్డి పోసపడకుండా మేము వాళ్ళకి రక్షణగా ఉంటాం, మనం కాపాడుతాం, వాళ్ళు మా సోదరులే ఇక్కడ ఉన్నవాళ్ళు, మేము వాళ్ళని ఏమనమని చెప్పాను అన్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ మేము ఏం చేయాలి చెప్పండి. భానుప్రకాష్ గారు, ఇన్ని ఆంక్షలతో కూడినటువంటి తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినట్టే లేదనేటువంటి ఒక వాదన కొంత వినిపిస్తూ ఉంది. ఓకే, టీఆర్ఎస్ సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెబుతూ కూడా వీటిని ముందు పెట్టింది. అంటే యాక్చువల్గా ఇది దాదాపు మిగిలిన ఏ రాష్ట్రాలకి లేనిది కొత్త 29వ రాష్ట్రానికి ఎందుకు అదనంగా తీసుకొస్తారు? కాబట్టి ఇది అన్యాయం కాదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? డెఫినెట్గా ఆంక్షలకు సంబంధించినంత వరకు మాకు కొన్ని అభ్యంతరాలు అన్నమాట వాస్తవం. అయితే ఇక్కడ మిగిలిన రాష్ట్రాలకి ఈ రాష్ట్రానికి కొంత భిన్నత్వం ఉంది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం అయితే, రెండవది ఆస్తులకు సంబంధించినటువంటి అంశం. ఆస్తులకు సంబంధించినటువంటి అంశం జనాభా ప్రాతిపదికగా కాకుండా ఎక్కడ ఉన్నటువంటి ఆస్తులకి వాళ్ళే భరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ప్రాపర్టీస్ ఎక్కడైతే డెవలప్ అయ్యాయో, ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్ట్ కొరకు లోన్ తీసుకొచ్చామో మనము, ఆ ప్రాంతం వాళ్ళు దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు వాళ్ళు అవుతారు. లబ్ధిదారులు వాళ్ళు ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. కానీ ఉన్నటువంటి అప్పుల్ని మనం జనాభా ప్రాతిపదికన డివైడ్ చేద్దాం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది ఒకటి. రెండో అంశము, ఇంకొక అంశం కూడా చూడాల్సినటువంటిది ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఎన్ని ల్యాండ్స్ అమ్మారు, దాని ద్వారా ఎంత రెవెన్యూ వచ్చింది, అది ఎక్కడ ఖర్చు పెట్టారు. సో ఇక్కడ అమ్మినటువంటి ల్యాండ్స్ వచ్చినటువంటి డబ్బుల్ని కూడా మనం తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టినప్పుడు, ఈరోజు మళ్ళీ అక్కడ ఉన్నట్టు అవి సరిపోకుండా ఇంకా తెచ్చి అప్పులు తీసుకొచ్చి చేసిన వాటిని కూడా మనం మళ్ళీ జనాభా ప్రాతిపదికన పంచుతాము అనేటువంటి విధం సరైనది కాదు. ఇక్కడ పెట్టినటువంటి ఆస్తులకేమో మనం తీసుకున్నట్టయితే, ఇక్కడ అమ్మినటువంటి ఆస్తులని కనుక తీసుకున్నట్టయితే, ఇక్కడ అమ్మిన ఆస్తులకి ఇక్కడ వచ్చినటువంటి అసెట్స్కి సరిపోతుంది అనుకోండి, అప్పుడు మిగిలినటువంటి ఆస్తులకి మనకు అప్పులే ఉండవు ఇక్కడ. కాబట్టి ఏంటంటే దీన్ని డెఫినెట్గా రేపు పొద్దునే ఒక ఫైనాన్షియల్ ఎకనామిక్ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ కూడా వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని చూస్తుంది. ఈ కోణాన్ని మేము వాటికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు విభజన సమయంలో ఇది పెద్ద ఇష్యూ కాదు. రేపు పొద్దున మళ్ళీ ఒక ఈ ఎకనామిక్ ఇది కొరకు ఒక డెఫినెట్గా ఒక మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడినటువంటి ఒకటి కానీ, లేకపోతే ఆఫీసర్స్తో కూడినటువంటి ఒక కమిటీ కానీ వేస్తారు ఆ డివిజన్ ప్రాసెస్లో. శ్రీనివాసరెడ్డి గారు, ఈ విషయాలు రైజ్ చేస్తూ కేసీఆర్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. అదేంటంటే, ఇవి ఏదైనా సరే కాన్స్టిట్యూషన్కి బద్ధమైనటువంటి నిబంధనలు పెట్టచ్చు, మిగిలిన రాష్ట్రానికి లేని నిబంధనలు ఈ రాష్ట్రానికి పెడితే అది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుంది, అది నిలవకపోవచ్చు అనేటువంటి వాదన వినిపిస్తున్నారు. అంటే కేవలం సీమాంధ్ర వారిని సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే ఇట్లా అంటున్నారంటారా, లేకపోతే నిజంగానే ఒక ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ కోసం జనాభా ప్రాతిపదిక తీసుకుంటున్నారు? ఒకవేళ జనాభా ప్రాతిపదిక కాకపోతే ఇంకే ప్రాతిపదిక తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా. గతంలో జరిగిన రాష్ట్రాలకు సంబంధించి వీటిలో ఒక
ఒక నిర్ణయం చేసినటువంటి అమలు చేసినటువంటి ఉదాహరణలు 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్కు సంబంధించిన అంశాలు కూడా పెద్దగా మనకన్నా ఎక్కువ భోపాల్లో పెద్ద పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఆనాడు ఉన్నాయి. వాటిని కూడా పంపకం చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ జరగాల్సింది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు తీసుకున్న అప్పు ఏ ప్రాజెక్టుకు ఆ రాష్ట్రము ఆ ప్రాంతము భరించాల్సిందే. ఆ రకంగా చేయటం ద్వారానే న్యాయం చేయగలుగుతారు తప్ప మొత్తం మీద అప్పు ఆదా జనాభా అంటే సక్రమమైనటువంటి శాస్త్రీయ పద్ధతి అవలంబించినట్టు ఏమాత్రం కాదు. వచ్చే ఇవన్నీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంటు, ప్రణాళికా సంఘం ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం, అలాంటి వాటిని జనాభా ప్రాతిపదిక మీద పనిచేస్తాయి. సో భానుప్రసాద్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే యాక్చువల్గా మనం రెవెన్యూ అంటే ట్యాక్సుల ద్వారా రకరకాలుగా వచ్చేటువంటి రెవెన్యూని అన్ని చోట్లకి సమానం ఖర్చు పెడతారు. కానీ ఆస్తిని ఏకంగా అమ్మేసి అంటే ఒక క్యాపిటల్ అసెట్స్ని అమ్మేసి దాని మీద వచ్చినటువంటి రెవెన్యూని వేరే ప్రాంతాలకు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈక్విటబుల్ షేరింగ్ కాదు కదా అని రైజ్ చేస్తారు. అదే ఇక్కడ ఉన్న స్పెసిఫిక్ 2 అంశాలు మనం గుర్తించాలా. ఇతర రాష్ట్రాల ఏర్పాటుకు అవలంబించిన విధానాలు ఒకటి, ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రత్యేకతలు ఈ రాష్ట్రానికి ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలా. కానీ ఇంతకుముందు వారు చెప్పారే, ఒక రాష్ట్రానికి సంబంధించి తీసుకున్నటువంటి డబ్బును కంప్లీట్గా హైదరాబాద్ మీద చాలా ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆదాయ వనరుగా హైదరాబాదు స్థలాలని హైదరాబాదు భూముల ద్వారానే ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలను సమకూర్చినటువంటి అలాంటి సంఘటన ఏ రాష్ట్రంలో జరగదు, ఏ రాష్ట్రంలో లేదు కూడా. అందువల్ల ఈ అంశాలు తప్పనిసరిగా ఈ ఆస్తుల అప్పుల పంపకం విషయంలో వచ్చినప్పుడు దీని మీద కేంద్రీకరణ జరగాలి. ఇక్కడ తీసుకున్నటువంటి డబ్బు నిజంగా ఇక్కడే ఖర్చు పెడితే ఒక దానికి వారు కూడా అభ్యంతరం పెట్టరు. ఎక్కడ అసెట్స్ క్రియేట్ చేశారో, ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించారో ఆ ప్రాజెక్టుకైన ఖర్చు ఆ ప్రాంతం అన్నప్పుడు ఈ ప్రాంతంలో అమ్మిన డబ్బు, సంపాదించిన డబ్బు, భూములను అమ్మిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేకుండా పంపడం జరగటానికి లేదు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ భూములు అమ్మినది ఎక్కడ ఖర్చు పెట్టారంటే నాకు తెలిసినంత మటుకు జోబులో వెళ్ళే, అంటే నాయకుల జోబులోకి వెళ్ళాయి మ్యాక్సిమం. ఏది రహేజా కంపెనీ కూడా, తర్వాత ఎంఆర్ కంపెనీ కూడా, హలో ఎల్ఎన్టీకి ఇచ్చినవి కూడా అన్ని కూడా ఏ వెళ్ళినాయో మీరు ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఈరోజు ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని మీరు దగ్గర తీసుకున్నారో, మీ పార్టీని అక్కడ ఇది చేశారో వాళ్ళకి తెలుసు బాగా ఎవరు చేశారో. ప్రాజెక్ట్ లా ఖర్చు పెడితే బాగుండేది. పద్ధతిగా అన్నిటి ఖర్చు పెడితే బాగుండేది. రాజీవ్ గాంధీ చెప్పారండి, 100 రూపాయలు పంపిస్తే 10 రూపాయలు కూడా ఖర్చు అవట్లేదు. మీరు చెప్తారేంటి? ఇక్కడ హైదరాబాద్ లో అమ్మినట్టు భూములు జోల పైన పడబడి జైల్లో ఉన్నారు. మంత్రుల మీద కేసులు పడ్డాయి. మంత్రుల మీద ఈరోజు డిస్కషన్. అరే మీరు ఏం మాట్లాడుతా ఉన్నారు? అనేది ఏంటంటే అవి కూడా మనం పనిలోకి తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకుంటారో నాకు అర్థమవట్లేదు. అనేది మీరు అనేదానికి ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు ఒక సంవత్సరము ఈ భూముల నుంచి అమ్మటం ద్వారా సంపాదించాలని చెప్పి నిర్దేశించి అమ్మి తీసుకున్నారు. 800 కోట్లు 900 కోట్లు వచ్చాయని చెప్పి బుక్లలో రాశారు. ఈ 800-900 కోట్లు జేబుల్లోకి వెళ్ళినట్టు రాసుకోరుగా, ఎక్కడ ఖర్చు పెట్టారనేది రాయాలి. ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకు అంటున్నానంటే మొన్ననే ముఖ్యమంత్రి గారికి ఒక ల్యాండ్ ఇచ్చారని చెప్పారు. ఆ ల్యాండ్ విలువ నేను అనేది ఏంటంటే 50 కోట్లు ఉంటే మీరు 50,000కి ఇచ్చేస్తే ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నాను. అనేది ఏంటంటే భానుప్రసాద్ అర్థం చేసుకోండి. అనేది ఏంటంటే ఆ విధంగా చేశారు. ఇక్కడ మొన్ననే మీరు హెడ్లైన్స్ లో చూశారు కదండి, వాళ్ళ స్నేహితుడికి ఏ విధంగా అమ్మకాల మీద, కరప్షన్ మీద ఆ విధంగా జరిగినాయి. భానుప్రసాద్ ఇండివిజువల్ కేసు ఇక్కడ ఉన్నటువంటి హోల్స్ లో నుంచి ఎట్లా పోతుంది అనేటువంటి దాని గురించి కాదు మనం మాట్లాడేది. అఫీషియల్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆన్ రికార్డ్ ఇక్కడ నేను ఒక కౌన్సిల్లో నేను ఒక క్వశ్చన్ అడిగితే 1985లో హైదరాబాద్ నగరంలో ఎన్ని ల్యాండ్స్ గవర్నమెంట్కి ఉన్నాయి,
ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ ల్యాండ్స్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి అంటే హౌసింగ్కి కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్కి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ ఏ ఇది కొరకు ఎంతెంత అలాట్ చేశారు, ఈరోజు ఎంత ల్యాండ్ ఉంది అనేటువంటి ఒక క్వశ్చన్ నేను అడిగితే దానికి నాకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాట్ చేసినటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి డేటా మా దగ్గర లేదు. అదే చెప్పేది. అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఇంత, ఈ రోజు ఉన్నటువంటి ల్యాండ్ ఇంత, ఇంకా 40,000 ఎకరాలకు సంబంధించినటువంటి డేటా మా దగ్గర లేదు. 40,000 ఎకరాల ల్యాండ్కి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లో ఇప్పుడు 40,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అవి ఎక్కడున్నాయి, ఏమున్నాయి, ఏంటి అనేటువంటి డేటా కానీ మా దగ్గర లేదు అనేటువంటి నేను చెప్పిన అదే వేరే విధంగా కంప్లీట్. అప్పుడు ఎంక్వైరీకి డిమాండ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చినటువంటి ఆన్సర్. నేను అనేది ఏంటంటే ఇక్కడ మనం అమ్మినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మనం అమ్మినటువంటి ల్యాండ్కి ఈ గత 10-15 సంవత్సరాలుగా అమ్మినటువంటి ఏదైతే ల్యాండ్ మనం అమ్మామో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ దేని కొరకు పోయింది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. నిజంగానే హైదరాబాద్లో ల్యాండ్ అమ్మాం, దాన్ని తీసుకెళ్ళి మనం రింగ్ రోడ్డు కొరకు, హైదరాబాద్లో రింగ్ రోడ్ డెవలప్ చేయడానికి కొరకు స్పెండ్ చేసాం. ఎస్, ఇట్స్ ఇన్వైటబుల్. అండ్ దానికి సంబంధించినటువంటి దానికి ఎంత అయింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేటువంటి తీయొచ్చు. కానీ హైదరాబాద్లో ల్యాండ్స్ అమ్మాము. మనం హైదరాబాద్లో కట్టుకున్నటువంటి రింగ్ రోడ్డుకి ఏమో జపాన్ బ్యాంక్ నుంచి, జైకో నుంచో, లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచో లోన్ తెచ్చుకున్నాం. కానీ మనం దానికి ఉన్నటువంటి అప్పేమో ఈరోజు మనం కట్టాలి. కానీ హైదరాబాద్లో అమ్మినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి డేటా మాత్రం అవి మాత్రం ఎక్కడికో వేరే దగ్గరికి వెళ్ళిపోయాయి. సో ఇటువంటి వీటిని మనం శ్రీనివాస్ గారు అడిగేది ఇది బాగుంది. దిస్ ఈస్ ద వే టు డివైడ్ ది. బట్ ఈ ఇండివిజువల్స్కి ఇచ్చేసేసారా, పంపకము చేసేసేసారా, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చారే, వారి సంగతి ఏంటి అనేది, 40,000 ఎకరాలు ఆ రకంగా చేశారనేది దానికి ఇండివిజువల్స్కి ఇచ్చినటువంటి వాటిలో రివ్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ పర్పస్కి ఇచ్చాము ఆ పర్పస్ని వాళ్ళు నిజంగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ పర్పస్ కొరకు ఇచ్చేసినప్పుడు అంతేగాని ఎక్కువ ఇచ్చారని చెప్పేసి మా పర్పస్ నుంచి డీవియేట్ అయినటువంటి చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు. చంద్రబాబు అభివృద్ధి చేశారు, బిల్లీరావుకి ఇచ్చి అభివృద్ధి చేశారు. చంద్రబాబు బిల్లీరావుకి ఇచ్చి అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి మీరు ఏం చేశారు చెప్పండి? హైదరాబాద్ లో శ్రీనివాస్ గారు హైటెక్ సిటీ కట్టారు, ఎయిర్పోర్ట్ తెచ్చారు. శ్రీనివాస్ గారు ఎవరి అకౌంట్స్ వారికి ఉన్నాయి అంటే తెలుగుదేశం అకౌంట్స్ కాంగ్రెస్ అకౌంట్స్ తెలుగుదేశం అకౌంట్స్ వెరిఫై చేస్తే సరిపోతుంది. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు అసెంబ్లీకి బిల్లు వచ్చేటప్పుడు గడువు అనేది డిస్కస్ చేస్తున్నారు. మినిమం ఎన్ని రోజులు, మ్యాక్సిమం ఎన్ని రోజులు అని చెప్పేసి. సో కాబట్టి ఎట్లా చూసినా కూడా యావరేజ్ తీసుకున్నట్టయితే కనీసం 4 వీక్స్ పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. సో ఈ అసెంబ్లీకి వచ్చిన తర్వాత 4 వీక్స్లో పంపించాలంటే ఈ లోపుగా మనకి వింటర్ సెషన్ పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ప్రత్యేక సమావేశాలు అనివార్యం అయ్యేటువంటి స్థితి ఉందంటారా? తప్పనిసరిగా ఒకవేళ ఈ పీరియడ్లో ఇది రాకపోతే మరి ప్రెసిడెంట్ మీద ఉంది, ప్రెసిడెంట్కి అధికారం ఉంది. ఆయన ఎన్ని రోజులు టైం ఇవ్వాలన్నది ఒకసారి పంజాబ్కు ఎక్కడైతే ఒకటే రోజు టైం ఇచ్చారు. అట్లా ప్రెసిడెంట్ గారికి ఉన్నది ఆ అధికారం. ఆయన ఎన్ని రోజులు ఇస్తాడో చూద్దాం. ఒకవేళ ఇచ్చి ఈ లోపల కాకపోతే సెషన్ లోపల ఇది రాలేకపోతే స్పెషల్ సెషన్ పిలుస్తారు, చేస్తారు. దానికి పెద్ద సమస్య ఉండదు. అది జనవరిలో జరుగుతుంది. ఈ నెలన ఇది రాకపోతే జనవరి ఫస్ట్ వీక్లో స్పెషల్ సెషన్ పిలుస్తారు, ఒకటే రోజు పిలుస్తారు, తీర్మానం చేస్తారు, అయిపోతుంది. అది పెద్ద సమస్య రాదు. ఇప్పుడు ఇంత జటిలమైన సమస్యను మేడం గారు పరిష్కారం చేసినారు అంటే ఈ సమస్యను కూడా ఈజీగా మేడం గారు చేయగలుగుతారు. ఆమె దృఢంగా ఉంది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పని, అన్యాయం జరిగింది, అన్యాయాన్ని రెక్టిఫై చేయాలని ప్రయత్నం చేస్తుందని చెప్పి. మేడం గారి చేతులు అందరూ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్లేరు కదా. కిరణ్ కుమార్ రెడ్డి మొదటే చెప్పామండి. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తీసేసి వైఎస్ఆర్ టీఆర్ఎస్ ను కలుపుకుందని అందరినీ అడిగిన క్వశ్చన్ కి మీరే ఆన్సర్ చెప్తారంటే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారా లేదా అనేటువంటిది క్వశ్చన్ కాదు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 200 మిగిలినటువంటి 150 మంది శాసనసభ్యుల్లో తనొక శాసనసభ్యులు, ఒక శాసనసభ్యులు కానీ మాట్లాడగలుగుతారు తప్పితే 150 మంది శాసనసభ్యుల తరఫున మాట్లాడేటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి తను కూడా ఒకసారి శాసనసభ ప్రారంభమైన తర్వాత తను ఒక శాసనసభ్యునిగా తన అభిప్రాయం చెప్తాడు. అంతకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయగలిగినటువంటి ఇది ఏం లేదు. ఇక శాసనసభలో ఉన్నటువంటి ఇది తెలుసు. శాసనసభలో ఈరోజు ఎంతమంది అభిప్రాయాలు చెప్తారు, ఎంతమంది ఏ రకమైనటువంటి అభిప్రాయాలు చెప్తారు రేపు చూస్తారు మీరు. అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి అంశం పట్ల ఒక మెజారిటీ అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్షాన రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం పక్షాన రాబోతున్నది. మీరు రేపొద్దున స్టిల్ ఇంకా సాంకేతికాల మీద ఆయన కసరత్తు చేస్తూనే ఉన్నారు మన కిరణ్ కుమార్ రెడ్డి సార్. ఎవరు ఎన్ని కసరత్తులు చేసినా అంటే అంతకంటే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, ఒకే ఏకైక అసెంబ్లీ సభ్యుడు ఆయన కూడా చెప్పేస్తున్నాడు మొత్తం. సో ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోనియండి. ఈ లగడపాటి రాజగోపాల్ గారు ఏకంగా యూపీఏ ప్రభుత్వాన్ని పడగొట్టేద్దామని అంటున్నారు. సో ఇప్పుడు ఉత్తర ప్రగల్భాలు ఎవరైనా వెలికినా కూడా రేపు పొద్దున ఏం జరుగుతుందో చూస్తాం. ఇవన్నీ కూడా తుఫాన్ అడ్డుకోకపోయినా దీన్ని అడ్డుకుంటా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తుఫాన్ను అడ్డుకోలేకపోయారు, దీన్ని అడ్డుకోలేకపోయారు, రెండింటిని అడ్డుకోలేకపోయారు. ఆఖరికి పంట నష్టానికి పోతున్నటువంటి రైతులను కూడా ఆదుకోలేకపోయారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఇదిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ఆగేటువంటి సమస్య ఉండదు. ఈ ప్రక్రియ వచ్చే జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ డెఫినెట్గా రెండు రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. రెండు రాష్ట్రాలు. సో ఈ తెలంగాణ తుఫాను బాధితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు మీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని భావించవచ్చా? చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తయారు చేయడానికి వాళ్ళ కుట్ర ఇదంతా. ఇదేం లేదు, చంద్రబాబు నాయుడు గారు న్యాయంగా తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటిది తప్పకుండా లెటర్ ఇచ్చినందుకు అయిందని చెప్పి అందరు కూడా ఆపమని ఎందుకు చెప్పారు? సమన్వయం పాటించలేదు. ఈ రోజు మళ్ళీ మీరు అక్కడ సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పండి. మీరు సిడబ్ల్యూసీ డిసిషన్ తీసుకుంది, ముఖ్యమంత్రి కదా, అదే సోనియా గాంధీ గారు కదా ముఖ్యమంత్రి చేశారు, అదే సోనియా గాంధీ కేంద్ర మంత్రులు చేశారు. మీ మంత్రులకు చెప్పండి, మీ ముఖ్యమంత్రులు చెప్పండి, మీ ఎంపీలకు చెప్పండి. ఈ రోజు మీరు ఆ మాట చెప్పండి. మేము చెప్తున్నాం మా కిరణ్ కుమార్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు, అయినా కూడా మేము సాధిస్తామని చెప్తున్నాం. మీరు ఆ మాట చెప్పండి. మా చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. మీరు సాధించింది కాదు, ఇది మేము సాధించింది. ఇది విజయ్ సింగ్ చెప్పాడు. ప్రజలకు తెలుసులేండి, కానీ నాటకాలు ఎవరు ఆడుతున్నారో ఇప్పుడు తెలుస్తా ఉంది ప్రజలకు. ఢిల్లీలో పార్లమెంట్ కాంగ్రెస్ కే మద్దతు చేస్తావు, అన్నలే పోయేది ఉంది కదా, అన్నలే పోయేది ఉంది కదా. ఎక్కడ పోము మేము, మేమే అధికారం చేస్తామంటే తెలంగాణలో సీమాంధ్రలో వచ్చే అధికారం. అభివృద్ధి చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే. తెలంగాణలో అటు సీమాంధ్రలో పబ్లిక్ అంటే మీ సుస్థిరమైన అభిప్రాయంకి గౌరవిస్తూ అక్కడ మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అంటే ఇక్కడ ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు దాని అసెంబ్లీ చుట్టూ కొంత వ్యూహం రచిస్తుంటే పార్లమెంట్లో సీమాంధ్ర మంత్రులు ఎంపీలు కలిసి తమ మద్దతును ఉపసంహరించుకుని బయటకు వచ్చి అది అక్కడ అవిశ్వాస తీర్మానం వైపు కూడా ఏకంగా వెలిచి కేంద్రాన్ని కూల్చేద్దామనేటువంటి ఓన్లీ కాంగ్రెస్ క్యాంప్ నుంచే రావడం అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. అది సాధ్యమవుతుందని మీరు భావిస్తారా? సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళ మిత్రపక్షాలతో పాటు అవుట్ సైడ్ సపోర్ట్ చేసే పక్షాల మీద కూడా ఆధారపడి ఉంది. వీళ్ళ సంఖ్య 25ను మొత్తం తీసేసిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళల్లో తెలుగుదేశానికి ఇద్దరున్నారు, నలుగురున్నారు, 21 మంది కాంగ్రెస్ వారు ఉన్నారు. ఈ 21 మంది అదే 21 మందిని కంప్లీట్గా చేసినా కూడా గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు లేవు. చాలా స్పష్టంగా ఉంది మెజారిటీ. అందువల్ల అంటే వాళ్ళ ఆశ 15 తగ్గినా కూడా ఇంకా మరి మైనారిటీలో పడే అవకాశం ఉందని. సో చెప్పండి భానుప్రసాద్ గారు, అంటే ఈ కాంగ్రెస్ ఎంపీలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చాలనే ఉద్దేశంతో చివరికి ఎన్డీఏని కూడా కలవాలని ఆలోచన చేస్తున్నారు అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఒక పార్టీకి తన ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద హోల్డ్ ఉండాలి కదా, ఇంత పెద్ద పార్టీని నిర్వహిస్తున్నప్పుడు. ఎన్డీఏని కలవనియండి, ఒబామాని కలవనియండి, ఇక్కడ మాకేం అభ్యంతరం లేదు. ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కాకపోతే వాళ్ళతో కాకపోయినట్టయితే పోయి అమెరికాకు పోయి ఒబామాను కలిసి వచ్చినా కూడా పెద్ద తేడా ఏం పడేది లేదు. ఇక్కడ యూపీఏ ప్రభుత్వానికి అబ్జల్యూట్
మెజారిటీ ఉంది ఈరోజు. ఈ 20 మంది మద్దతు ఉపసంహరించుకున్నందువలనో లేకపోతే ఈ 20 మంది ఏదో నిర్ణయం తీసుకున్నందువలనో అటువంటి అవకాశం ఉండదు. ఇంకొక అంశం ఏంటంటే ఈ 20 మంది ఈ రకమైనటువంటి ఇది అనేటువంటిది కూడా వాస్తవం కాదు. ఇక్కడ అందులో ఎవరో ముగ్గురో ఎవరైనా ఇటువంటి తీవ్రవాదులు ఉంటే ఉండొచ్చు, కానీ మిగిలినటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది పార్లమెంట్ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్టీ లాయల్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు కావచ్చు, కిషోర్ చంద్రదేవ్ గారు స్పష్టంగా ఒప్పుకున్నారు. పనబాక లక్ష్మి గారు కావచ్చు, లేకపోతే హర్ష కుమార్ గారు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అదేదో దాన్ని ఒక బూచిగా చూపెట్టేసి లగడపల్లి గారు లాంటి వాళ్ళు ఎవరో ఇక్కడ ఒకరిద్దరు వేరే పార్టీల్లో కర్చీఫేస్ కూర్చుని వచ్చిన వాళ్ళు, వేరే పార్టీల్లో సీటు కొరకు మాట్లాడుకుని వచ్చినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాదనలే. కానీ వాళ్ళకి అల్టిమేట్గా మహామద్దతు వస్తే 7-8 మంది మద్దతు వస్తుందేమో, కానీ అంతకు మించి మద్దతు వచ్చేటువంటి అవకాశమే లేదు. వాళ్ళలో మెజారిటీ సభ్యులు 2/3 వరకు కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేటువంటి వ్యక్తులే తప్పితే అటువంటిది లేదు. వాళ్ళ నిరసన తెలిపేటువంటి అవకాశం ఉంది, ఆ నిరసన తెలియజేస్తారేమో కానీ, బట్ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఆ టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో మెంబర్గా మీరు చెప్పండి, ఒకవేళ ఇలాంటి పని జరిగితే పార్లమెంట్లో దాన్ని మీరు అడ్డుకోవడానికి ఇతర పార్టీలను కలిసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా కలుస్తాం. మిగతా పార్టీలను, ప్రతిపక్ష నాయకులందరినీ కలుస్తాం, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందో దానికి ఆల్రెడీ 36 పార్టీలు అనుకూలంగా ఇచ్చినాయి, లెటర్లు ఇచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు, వ్యతిరేకంగా ఎవరు లేరు. కాబట్టి బీజేపీ మెయిన్ అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి ఏ విధంగానూ ఎవరు ఏం చేసినా కానీ అయినా కూడా మళ్ళీ ఆ బీజేపీని కలుస్తానంటున్నారు. కలిసినా ఏం కాదు, కలిసినా ఈ ఇష్యూలో వాళ్ళు ఏమో డీవియేట్ కారు. ఈ డీవియేట్ అయితే వాళ్ళు కూడా దెబ్బతింటారు పబ్లిక్లలో. వాళ్ళు ఏం కారు, వాళ్ళు కూడా ఖచ్చితంగానే ఉన్నారు. మన రాయల తెలంగాణ వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా ఉన్నారు, రాయల తెలంగాణకు మేము ఒప్పుకోమన్నారు, వీళ్ళు విడ్రా అయిపోయినారు. అది ఇప్పుడు తెలంగాణ తీర్మానం అయిపోయింది. కాబట్టి అటువంటిది ఏం జరగదు. ఇప్పుడు లాస్ట్ వరకు ఏదో అల్టిమేటం ఇచ్చి బెదిరించి చేసేదానికి ప్రయత్నాలు జరుగుతాయి. అల్టిమేట్గా తీర్మానం పాస్ అయిపోతుంది, బిల్లు పాస్ అయిపోతుంది. మీ సీమాంధ్ర ఎంపీలు అలా వెళ్తానంటే మీ పార్టీ నేత గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అనుకుంటారా? ఇప్పుడు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఎవరు రెడ్ సిగ్నల్ ఇచ్చినా, ఏ పార్టీ వాళ్ళు ఏ నాయకుడు ఇచ్చినప్పటికి కూడా రాజ్యాంగ పద్ధతిలో జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆగుతుందని చెప్పేసి నేను అనుకోను. కొన్ని సమస్యలు ఉంటే తప్పకుండా మాట్లాడి దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు సీమాంధ్రలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఇదంతా కూడా సృష్టిస్తూ ఉన్నారు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించారు. తప్పకుండా ఇది జరుగుతూ ఉంది. ఇది ఆపే శక్తి నిజంగా చెప్పాలంటే ఎవరికి లేదని చెప్పేసి నా భావన. డెఫినెట్గా ఈ బిల్ పాస్ అవుతుంది, తెలంగాణ ఇదవుతుంది. ఆ తర్వాత కూడా మంచి అన్నదమ్ములో కలిసి ఉంటే బాగుంటుంది. నా అపీల్ ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళకి, నేను చెప్పేది మన ఏదో తెలుగుదేశం పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అపీల్ చేసేదంటే సీమాంధ్ర ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అక్కడ కూడా బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా మంచిగా సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేటట్టు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. ఆ విధంగా చేస్తే బాగుంటుందని. ప్యాకేజ్ మ్యాక్సిమం ఇచ్చుకోవడానికి కేసీఆర్ గారు అంటున్నారు. అంటే మ్యాక్సిమం ఇవ్వాలని చెప్పాలి, ఇచ్చుకోండి అంటే మీకేం అభ్యంతరం లేదు. కానీ ఇట్లా అభ్యంతరం లేదంటారు, మళ్ళీ మైక్ ముంగడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడము, పారిపోవాలనడం అవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ చేయకుండా ఉండండి అని చెప్పేసి మా మనవి. అంతకన్నా ఈ ప్రకటన వెలువడిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడన్నా పారిపోండి అని అట్లాంటి ప్రకటన చేసినట్టు ఉన్నారు? లేదు, అనొద్దని చెప్తున్నా, లేదు అంటున్నాను, అనొద్దని చెప్తున్నాము. మేము అనేది ఈరోజు తీర్మానం అయిపోయినా ఆ మాటలు ఉన్నాయి కాబట్టి ఈరోజు గవర్నర్ చేతిలో జిహెచ్ఎంసీ అని వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఉన్నాయి. జాగో బాగో ఈగో అవన్నీ కూడా బంద్ చేసేసి మనం ఒక అన్నదమ్ముల్లాగా ఎవరైతే ఇక్కడ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి ఏం చూడవలసిన బాధ్యత అందరిపైన ఉంటుంది, అన్ని పార్టీల. జాగో బాగో అనకుండా ఉన్నట్టయితే రెవెన్యూ డివిజనే పరిధిగా తీసుకుని ఉండేవారా హైదరాబాద్ని?
ఇప్పుడు రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే దాని గురించే వాళ్ళు మాకు భయం ఉంది, మాకు ఇది ఉంది అని చెప్పడంలో ఏదన్నా ఒకటి తీసుకోవాలని చెప్పి లేదా యూటీ చేయాలి లేకపోతే చేయాలని చెప్తుంటే దీనికన్నా మంచిగా రక్షణ గురించి ఒక గవర్నర్ దగ్గర పెడదామని వాళ్ళు పెట్టినట్టు నా అభిప్రాయం. అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. వరప్రసాద్ గారు. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉంటారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రివర్గ సభ్యులు ఉంటారు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఉంటారు. సో ఇక్కడ హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంత్రికి కావచ్చు, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారికి కావచ్చు, సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా ఇక్కడ ఒక ప్రభుత్వం చేతిలో కనుక ఉన్నట్టయితే రెండో ఇదిలో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నర్ చేతిలో ఉంటుంది. గవర్నర్ కూడా అడ్వైజింగ్ రోల్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పారు. గవర్నర్కి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి అడ్వైజింగ్ రోల్లో ఉంటారు, మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ అడ్వైజ్ తీసుకోవాలని కూడా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి ఇక్కడ దాన్ని ఏదో మనం ఊరికనే మనం ఓవరాల్గా చూసి దాన్ని ఏదో మొత్తం ఇక్కడ ఏదో ఎవరికో అంటగట్టినట్టు లేకపోతే అటువంటి ఇదేం లేదు. తెలంగాణ ప్రజలకి దానివల్ల వచ్చేటువంటి నష్టం కూడా ఏం లేదు. కాకపోతే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ సైడ్గా ఒక అధికారికి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఈ ముఖ్యమంత్రి చెప్పింది వినాలా, ఆ ముఖ్యమంత్రి చెప్పింది వినాలా, ఈ డీజీపీ చెప్పింది వినాలా, ఆ డీజీపీ చెప్పింది వినాలా అనేటువంటి కొన్ని అనుమానాలకి తావిచ్చి అక్కడ కొంత కాన్ఫ్లిక్ట్కి దారితీసేటువంటి విధంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ అట్లా అనుకున్నట్టయితే ఇంకెన్నో అడిగారు, ఇంకా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ అడిగారు. నాకైతే అర్థం కాదు ఏంటంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇచ్చేసేయాలన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వటం ఏంటి, ఇక్కడ అభివృద్ధి ఎట్లా నడవాలి, డే టు డే వర్క్స్ ఎట్లా నడవాలి అనేటువంటిది అర్థం కాలేదు. సో అటువంటి వాదనలన్నిటికీ వేటికి కూడా అవకాశం లేకుండా కేవలం లాండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు డిస్ప్యూట్స్ లేకుండా ప్రతిరోజు డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి వరకు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. శ్రీనివాస్ రెడ్డి గారు వారు చేసినటువంటి అబ్జర్వేషన్ ఉంది కదా, అంటే ఒక సైకోసిస్, అంటే ఇక్కడ సీమాంధ్రుల వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందైనటువంటి తెలంగాణ లేదా టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి హెచ్చరికల వల్ల ఆ భయాన్ని ఉపయోగించుకుని వారు పెద్ద దానికి జీహెచ్ఎంసీకి డిమాండ్ చేశారు. లేకున్నట్టయితే ఇప్పటికి రెవెన్యూ డివిజనే ఒక పరిధిగా ఉండేది హైదరాబాద్కి అనేటువంటి వాదన చేస్తున్నారు. దీనికి ఇక్కడ ఒకటేమో కొంతమేరకు ఆ భావాలు ఉన్నమాట వాస్తవమే. ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు రాళ్ళు కొడతారు, తగులు పెడుతున్నారు. ఈ జరుగుతున్నటువంటి అనుభవాలు మాటలు కొద్దిగా దొరికిపోతాయి, హెచ్చరికల రూపంలో వెళ్ళిపోతాయి, ఆవేశాలు పెరుగుతాయి. అలాంటి వాటిని వారు ఉపయోగించుకోగలిగారు. ఇది అంత పెద్ద అదొకటి కాదు. రెండవది ఏంటంటే రెవెన్యూ డివిజన్ పెట్టినప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీకి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కొంత కవర్ కాకపోవచ్చు. రెవెన్యూ డివిజన్ హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ అన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కవర్ కాదు. కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పెట్టడంలో అభ్యంతరాలు యాక్సెప్టబుల్ చేయాల్సిందే. ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేను అనుకునేది కూడా ఇప్పుడు వచ్చే అభ్యంతరాలు కూడా గత అనుభవంతో దీన్ని అంగీకరిస్తే మళ్ళీ ఇంకేం పెడతారో పరస్పర విశ్వాసాలు తగ్గిపోయినాయి. నాయకుల మధ్య ప్రజల మధ్య మళ్ళీ కొత్త పాయింట్ ఏం తీసుకొస్తారు. అందుకని ఇక్కడ అడుగు కొడితే తప్ప ఇక ముందుకు అడుగు వేయరు అన్న భావాలు కూడా చాలా ప్రబలంగా ఇటు అటు సాగుతున్నాయి. ఓకే, ఇది ఇక్కడ పార్లమెంట్ విషయానికి వస్తే, అంటే వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది పార్టీలను కలుస్తున్నాడు. సో ఇంతకుముందు ఆల్రెడీ తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారిని కూడా ఆయన కలుస్తున్నారు. సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ 4 స్టేట్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. సో ఎన్డీఏ చాలా అప్బీట్ మూడ్లో ఉంది. సో కొన్ని పార్టీలు యూపీఏ నుంచి తగ్గి వెనక్కి వెళ్ళేటువంటి స్థితి ఉండేటువంటి ఒక బలహీనమైన స్థితి ఉంది అనేటువంటి ఒక అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దీనిని వీళ్ళు ఎవరన్నా సీమాంధ్ర నేతలు, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ, వారు ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారు? అలాంటి పార్టీలు చాలా తక్కువ. అలాంటి పార్టీలు ఏమైనా అంటే 1-2 స్థానాలతో ఉన్న పార్టీలు, చిన్న పార్టీలు ఏమైనా ఉండాలి, సంఖ్య చాలా తక్కువ. ఉదాహరణకి అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చేటటువంటి ఎస్పీ అండ్ బీఎస్పీ, కాంగ్రెస్కి 2 పార్టీలు అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తున్నాయి. రేపు బీజేపీ అధికారంలో వస్తే బీజేపీ అప్లో ఉన్నప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో వాళ్ళు వస్తే వీరెవరు బీజేపీ వైపు మొగ్గటానికి, బీజేపీకి అనుకూలంగా వెళ్ళటానికి ఆలోచన చేసే వాళ్ళ కారు మేజర్ పార్టీస్లో. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ని కలిశారు. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే కాంగ్రెస్ను వ్యతిరేకించి అవుట్ సైడ్గా ప్రతిపక్ష పార్టీగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ బలంతో సంబంధం లేకుండా ఉంది.
ఇవాళ డిఎంకే ఏడిఎంకే సంఖ్యను కూడా పాజిటివ్గా తీసుకోలేదు. తెలంగాణకు ముందు సానుకూలంగా చెప్పినా ఆ తర్వాత మళ్ళీ పునరాలోచనలో ఉన్నారని మధ్యనే తేలిపోయింది. అందువల్ల వారికి సంబంధించి ఇక మేజర్ పార్టీలు ఏమున్నాయి? అంత పెద్ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను ఈ తెలంగాణ బిల్లును అడ్డుకొట్టడానికి ఇదంతా మనం ఆలోచించేది తెలంగాణ బిల్లుకి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కొంత మోరల్గా అసర్టైన్ చేసుకోవటానికి ప్రయత్నిస్తుందేమో తప్ప మోరల్ డిఫీట్గా ఉంటుంది. ఒక 4 రాష్ట్రాల ఎన్నికలు తాము పరిపాలించేటటువంటి ఒక పెద్ద రాష్ట్రం కోల్పోవటం అనేది జరిగితే 2 బీజేపీ రాష్ట్రాలే. అందువల్ల ఇలాంటిది ఏదైనా పొలిటికల్ విమర్శతో ముందుకు ఇది ఆన్సర్స్ చేయాల్సి వస్తుందే తప్ప తెలంగాణ బిల్లును తారుమారు చేసే అంత ఒకటి 206 ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారి 25 ఓట్లు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 25 మంది, అంటే ఇంకా 2 తీసేయాలి, 23 మందిని పక్కకు పెట్టిన బీజేపీ 106 సపోర్ట్ 2/3 మెజారిటీతో సింపుల్. ఇంకా చాలా పార్టీలోనే సపోర్ట్ చేసేట ఎవరిని ఇచ్చేయకపోయినా 2/3 మెజారిటీతో బయటపడుతుంది. అందుకని అది రాజకీయంగా డిస్కషనే తప్ప వాస్తవికంగా రేపు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ బిల్లు మీద ప్రమేయం కల్పించడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఎలక్షన్స్ ముందు జనరల్గా పొలిటికల్ మైలేజెసే ప్రధానంగా ఉంటాయనేటువంటి భావన ఉంటుంది. ఆ టైంలో ఈ సిచ్యుయేషన్ ఎవరైనా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందని వారు చెప్పినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అంటే సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు కానీ బట్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు విధానపరంగా ఇప్పుడు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టోటల్ సిస్టమ్ని ఏదైతే ఏ ఆర్గనైజేషన్ ఏ విధంగా నడపాలి అనేటువంటి చర్చలు కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి సమయంలో మనం ఏవైతే ఎలక్షన్ ప్రామిసెస్ చేస్తున్నామో దానికి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ మనం ఎలక్షన్ ప్రామిసెస్ మిస్ అయినాము, ఎందుకు మిస్ అవుతున్నాము అనేటువంటి దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి మంతనాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా ఇక నుంచి మనం సాధ్యమయ్యేటువంటి అంశాల పట్ల మాత్రమే ఎలక్షన్ ప్రామిసెస్ చేయాలి. అదేవిధంగా ఎలక్షన్ ప్రామిస్ చేసింది ఆ పర్టికులర్ పీరియడ్లోనే మనకు వచ్చినటువంటి అధికారం వచ్చినటువంటి రాష్ట్రంలో 5 సంవత్సరాల లోపలనే ఆ ప్రామిసెస్ని పూర్తి చేయాలి అనేటువంటిది ఇప్పుడు పార్టీ చాలా సీరియస్గా చేస్తున్నటువంటి ప్రణాళికలో భాగంగా ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఇష్యూని గత చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అంశం చాలా సందర్భాల్లో సోనియా గాంధీ గారు ఇప్పుడు మా జిల్లా కరీంనగర్ జిల్లాలోకి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు. సో అటువంటివన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి. డెఫినెట్గా దాని మీద ఏమాత్రం కూడా డీవియేట్ అయ్యేటువంటి ఇది ఉండదు. వాటన్నిటిని కూడా డెఫినెట్గా దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ వైపుగా మళ్ళీ అంటే ఇంకో పునరాలోచన కానీ లేకపోతే ఇంకో సెకండ్ ఇది కానీ లేదు. ఆల్రెడీ నిన్న సమావేశం కూడా జరిగింది. 4 స్టేట్లలో ఏ రకంగా పార్టీ పరిస్థితి ఉంది ఏంటి అనేటువంటిది రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిన్న సమావేశం కూడా జరిగింది. దాంట్లో కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించో లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఇతర అంశాల పట్ల కానీ ఈ ఎన్నికల పట్ల వచ్చేటువంటి నిర్ణయాలు బట్టి ఏమాత్రం కూడా మార్పు ఉండదు, పార్టీ విధానంలో మార్పు ఉండదు. ఓకే, ఎలక్షన్స్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. తెలంగాణ ఏర్పాటు దాదాపు ముందుకు వెళ్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ యొక్క పొత్తు కూడా మళ్ళీ చర్చకు వస్తోంది. సో పొత్తు వైపు ముందా లేకపోతే విలీనం వైపు వెళ్ళే అవకాశం ఉందా నరసింహారెడ్డి గారు? ఇప్పుడు ఇది బిల్లుకు డ్రాఫ్ట్ బిల్లుకు కొన్ని ఆబ్జెక్షన్స్ మేము చెప్పినాం. అది పార్లమెంట్ సెషన్ అయిపోయాక 2 సభలలో తీర్మానం అయిపోయిన తర్వాత కూర్చుంటాం, మా పార్టీ కూర్చుంటుంది, పార్లమెంట్ బ్యూరో మీటింగ్ కూర్చొని అప్పుడు కాంగ్రెస్ తోటి మన సంబంధాలు ఎట్లుండాలా, ఏం చేయాలో వాళ్ళు ఇచ్చారు తెలంగాణ. కాబట్టి మేము అడిగినాం, వాళ్ళు ఇచ్చారు. కాబట్టి వాళ్ళతోటి సంబంధాలు మంచిగా ఉండాలని చెప్పని ఆలోచన చేసుకుంటాం, చెడ్డగా ఉండాలని ఆలోచన చేసుకో. కాబట్టి అది అప్పుడు పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటాం. పార్లమెంట్ బ్యూరో కూర్చొని పొలిటికల్గా ఏం చేయాలన్నది అప్పుడు నిర్ణయం తీసుకోవాలని చెప్పని అనుకున్నాం. తెలంగాణ ఇచ్చే పార్టీ తెచ్చే పార్టీ కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండబోతుంది? అరే మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కలిసే పార్టీ అని. మేము ఎప్పుడో చెప్పాం, వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ కలిసే పార్టీ అని చెప్పాము. మీరు ఇప్పుడు అనుకోవడం తెలంగాణ వరకు మాట్లాడండి. తెలంగాణ వరకు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ బాగుంది. క్యాడర్ తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుంటున్నటువంటి పార్టీ, క్రమశిక్షణ పార్టీ. ఏ భానుప్రసాద్ గారు చెప్పినట్టు ఈ 9 సంవత్సరాల్లో ఏ మేనిఫెస్టోలో పెట్టారో అవినీతి నిర్మూలన కానివ్వండి, పబ్లిక్ ఉన్నటువంటి ఈరోజు ధరల విషయంలో కానివ్వండి, అన్ని రంగాలలో మోసపోయారు. కాబట్టి తప్పకుండా
యూపీఏ ప్రభుత్వానికి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, వాళ్ళతో కలిసినటువంటి వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పేటువంటి పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి 214లో తప్పకుండా ఇటు తెలంగాణలో, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే దానికి కారణం ఉంది. మేము మాది మీది ఒకటే అన్నా, తెలంగాణలో ఉంది, మా పార్టీ అక్కడ కూడా ఉంది కదా, మా పార్టీ అక్కడ కూడా ఉంది కదా. తెలంగాణ గురించి చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారేమో మొదలే ఆయన ఈ తెలంగాణలో మూసేసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఈ ఎలక్షన్లో వీళ్ళు కూడా మూసేసుకొని వెళ్ళిపోతారు, తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇంకా అయ్యేది అదే కానీ వీళ్ళు ఓడించే మూసుకొని పోవడం కాదు, మీరు ఏం చేస్తారో చూడండి. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసేటువంటి, న్యాయమైన మంచి చేసేటువంటి ముఖ్యమంత్రి గారి గురించి చూస్తూ ఉన్నారు. మీరు నమ్మండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా కుంటుపడిపోయిందో, నేననే నాట్ సీమాంధ్ర, అన్ని రంగాలలో ఈరోజు వెనక్కపోయింది. కాబట్టి అభివృద్ధి చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి మంచి వ్యక్తులు కావాలని చెప్పేసి కోరడం తప్పేం లేదు. ఆశాభావం కాదు, 100% 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ రోజు రెండు ప్రాంతాల్లో కూడా ప్రజలకి కళలో కూడా 9 సంవత్సరాల పాలన, చంద్రబాబు నాయుడు పాలన గుర్తొస్తే ఉలిక్కిపడి లేచిపోయి మళ్ళీ ఎక్కడ వస్తుందా అనేటువంటి పరిస్థితిలో ఉలిక్కిపడి మళ్ళీ ఎక్కడ వస్తుందా అనేటువంటి కాదు. కోమాలో ఉన్నారు, ఇంకా కోమాలో తేల్చుకోలేకుండా ఉన్నారు. ఇంకా కోమాలో తెలుగుదేశం ఉంది. ప్రజలు అనేది ఈ ధరల విషయంలో, నేను మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాను. ధరల విషయంలో 100 రోజుల్లో అధికారంలో వచ్చిన తర్వాత మేము ధరలు అరికడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెట్రోల్ విషయం, డీజిల్ విషయంలో కానీ, గ్యాస్ విషయంలో, తినుబండాలు కానివ్వండి, ఎసెన్షియల్ కమాండ్ ట్యాక్స్ల విషయంలో కానీ, వ్యాట్ విషయంలో కానివ్వండి, ఏది పెంచలేదండి ఈరోజు. మీరు చెప్పిన వీటన్నిటి ప్రభావం ప్రధానంగా ఉంటుందా? 100% తెలంగాణ ప్రభావం తెలుసు కదా. తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉండేది, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు ఎంబడి ఉండేది తెలుగుదేశం పార్టీ. కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ లేకపోతే ఇంకోరో చెప్తే నమ్ముతారు. కానీ మీరు అంతకంటే ఎక్కువ పెంచి అన్ని రకాలుగా తుపాకులు పెట్టి ఫైరింగ్ చేసినటువంటి మీరు చెప్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు యాక్చువల్గా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఈవెన్ కేసీఆర్ గారు కూడా సోనియా గాంధీ గారు చాలా రిస్క్ చేసి స్థిరంగా ఉండడం వల్ల తెలంగాణ వచ్చిందని అంటున్నారు. కాబట్టి ఒక రకంగా ఇంత చేయడం రిస్క్ ఇన్ ద సెన్స్ మీన్స్ సీమాంధ్రలో దాదాపు కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి భావన వస్తుందని తెలిసి కూడా చేసిందని అంటున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ అంటే ఇక్కడ సీమాంధ్రలో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్కి, లేకపోతే తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది? ఒకటి, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇంత పెద్ద అలజడి జరిగిన తర్వాత వాటర్ ఫ్లో అవుతూ అలకలోలంగా ఉన్నటువంటి వాటర్ స్థిరత్వానికి రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు ఒకటి, బీజేపీ టీడీపీ కలిసే అవకాశాలు ఉన్నాయి, అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగానే గోచరిస్తున్నాయి. ఇప్పుడు రెండవ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ఒక ఇండివిజువల్ పార్టీస్గా ఉన్నాయి, మెయిన్ పార్టీలుగా. ఇప్పుడు టీఆర్ఎస్ వైఖరి మీద ఆధారపడి ఉంది. టీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్తో కలిసిపోతామంటే ఒక పొందిక, టీఆర్ఎస్ అందులో కలవకుండా పొత్తులతో వెళ్తాము, సహకారం తీసుకుందాము అంటే ఒక పొందిక ఉంటుంది. అదర్వైజ్ ఆ ప్రాంతంలోనైతే ఇవాళకి ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి ఉంటుందనేది ఆ ప్రాంతం. ఇప్పుడు ఇది చెప్పండి, బీజేపీ మీతో కలిసిందనుకోండి, ఇప్పుడు ఎక్కడ మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది? ఇప్పుడు అడ్వాంటేజ్ కాదు, సీమాంధ్రలో మేము ఎప్పుడు కూడా అడ్వాంటేజ్కు చూడలేదు. ప్రజల మనోభావాలు, అవినీతి లేకుండా ప్రజల గురించి ఈరోజు తీసుకుంటే ఎన్డీఏనే బెటర్ అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పార్టీ ఎన్డీఏనే థర్డ్ ఫ్రంట్ వస్తుంది తప్ప యూపీఏ వచ్చేది ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ భానుప్రసాద్ గారు. ఇది ఈనాటి మార్నింగ్ ఎడిషన్ కార్యక్రమం. మళ్ళీ తిరిగి ఇదే సమయంలో 7 గంటలకు మళ్ళీ మా మధ్య కార్యక్రమంలో మనం కలుద్దాం. హ్యావ్ గుడ్ డే.